కేటీఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అన్ని తానై కేటీఆర్ ప్రచారం చేసిన బీఆర్ఎస్ పార్టీకి చేదు ఫలితమే ఎదురైంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికే కాదు, అసెంబ్లీ ఎన్నికలప్పటి నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ కు అన్ని పరాజయాలే. పార్లమెంట్ ఎన్నికలు, ఉప ఎన్నికలతో సహా ఏ ఎన్నికొచ్చినా కేటీఆర్ ఫ్లాప్ షో నడుస్తోందనే చర్చ ఇటు పార్టీ వర్గాలతో పాటు అటు పొలిటికల్ సర్కిల్స్ లోనూ జరుగుతోంది. అసలు సిట్టింగ్ సీట్లను నిలబెట్టుకోలేకపోవడంతో లీడర్ గా కేటీఆర్ విఫలమవుతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. లీడర్ గా క్యాడర్ ను ఏకతాటిపైన నిలబెట్టడంలో ఫెయిల్ అవుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. వరుస పరాజయాలతో శ్రేణుల్లోనూ నిరాశ నెలకొంటోంది. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ప్రతి వేదిక పైన కాంగ్రెస్ పై కేటీఆర్ విమర్శనాస్త్రాలు సంధించారు. ఓ సినిమాలోని కుర్చీ మడతపెట్టి అనే పాటను తన క్యాంపెయిన్ లో వాడుకున్నారు. కుర్చీ మడతపెట్టి కొడితే కాంగ్రెస్ ఖతం అవ్వాలంటూ జూబ్లీహిల్స్ ఓటర్లకు పిలుపునిచ్చారు. కానీ అది బూమ్రాంగ్ అయినట్టుగా కనిపిస్తోంది. నియోజకవర్గ ప్రజలు రిటర్న్ గిఫ్ట్ కింద బీఆర్ఎస్ నే కుర్చీ మడత పెట్టి కొట్టారని పొలిటికల్ సర్కిల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్ వరుస రోడ్ షోలు చేసినా జనం ఆయన మాటలను పట్టించుకోలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేటీఆర్ ఆధ్వర్యంలోనే బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు వెళ్ళింది. కానీ 17 సీట్లలో ఒక్కటంటే ఒక్క సీటును కూడా బీఆర్ఎస్ గెలుచుకోలేకపోయింది. కొన్ని చోట్ల డిపాజిట్లే గల్లంతైన పరిస్థితి. ఇక 2019 జనరల్ ఎలక్షన్స్ లో 9 పార్లమెంట్ సీట్లు గెలిచిన ఆ పార్టీ 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఖాతానే తెరవకుండా జీరోతో సరిపెట్టుకుంది. ఈ విషయంలో నాయకుడిగా ఫెయిల్ అయ్యారన్న అపవాదును కేటీఆర్ ఎదుర్కొన్నారు. కేటీఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అన్ని తానై కేటీఆర్ ప్రచారం చేసిన బీఆర్ఎస్ పార్టీకి చేదు ఫలితమే ఎదురైంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికే కాదు, అసెంబ్లీ ఎన్నికలప్పటి నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ కు అన్ని పరాజయాలే. పార్లమెంట్ ఎన్నికలు, ఉప ఎన్నికలతో సహా ఏ ఎన్నికొచ్చినా కేటీఆర్ ఫ్లాప్ షో నడుస్తోందనే చర్చ ఇటు పార్టీ వర్గాలతో పాటు అటు పొలిటికల్ సర్కిల్స్ లోనూ జరుగుతోంది. అసలు సిట్టింగ్ సీట్లను నిలబెట్టుకోలేకపోవడంతో లీడర్ గా కేటీఆర్ విఫలమవుతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. లీడర్ గా క్యాడర్ ను ఏకతాటిపైన నిలబెట్టడంలో ఫెయిల్ అవుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. వరుస పరాజయాలతో శ్రేణుల్లోనూ నిరాశ నెలకొంటోంది. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ప్రతి వేదిక పైన కాంగ్రెస్ పై కేటీఆర్ విమర్శనాస్త్రాలు సంధించారు. ఓ సినిమాలోని కుర్చీ మడతపెట్టి అనే పాటను తన క్యాంపెయిన్ లో వాడుకున్నారు. కుర్చీ మడతపెట్టి కొడితే కాంగ్రెస్ ఖతం అవ్వాలంటూ జూబ్లీహిల్స్ ఓటర్లకు పిలుపునిచ్చారు. కానీ అది బూమ్రాంగ్ అయినట్టుగా కనిపిస్తోంది. నియోజకవర్గ ప్రజలు రిటర్న్ గిఫ్ట్ కింద బీఆర్ఎస్ నే కుర్చీ మడత పెట్టి కొట్టారని పొలిటికల్ సర్కిల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్ వరుస రోడ్ షోలు చేసినా జనం ఆయన మాటలను పట్టించుకోలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేటీఆర్ ఆధ్వర్యంలోనే బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు వెళ్ళింది. కానీ 17 సీట్లలో ఒక్కటంటే ఒక్క సీటును కూడా బీఆర్ఎస్ గెలుచుకోలేకపోయింది. కొన్ని చోట్ల డిపాజిట్లే గల్లంతైన పరిస్థితి. ఇక 2019 జనరల్ ఎలక్షన్స్ లో 9 పార్లమెంట్ సీట్లు గెలిచిన ఆ పార్టీ 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఖాతానే తెరవకుండా జీరోతో సరిపెట్టుకుంది. ఈ విషయంలో నాయకుడిగా ఫెయిల్ అయ్యారన్న అపవాదును కేటీఆర్ ఎదుర్కొన్నారు. కేటీఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అన్ని తానై కేటీఆర్ ప్రచారం చేసిన బీఆర్ఎస్ పార్టీకి చేదు ఫలితమే ఎదురైంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికే కాదు, అసెంబ్లీ ఎన్నికలప్పటి నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ కు అన్ని పరాజయాలే. పార్లమెంట్ ఎన్నికలు, ఉప ఎన్నికలతో సహా ఏ ఎన్నికొచ్చినా కేటీఆర్ ఫ్లాప్ షో నడుస్తోందనే చర్చ ఇటు పార్టీ వర్గాలతో పాటు అటు పొలిటికల్ సర్కిల్స్ లోనూ జరుగుతోంది. అసలు సిట్టింగ్ సీట్లను నిలబెట్టుకోలేకపోవడంతో లీడర్ గా కేటీఆర్ విఫలమవుతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. లీడర్ గా క్యాడర్ ను ఏకతాటిపైన నిలబెట్టడంలో ఫెయిల్ అవుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. వరుస పరాజయాలతో శ్రేణుల్లోనూ నిరాశ నెలకొంటోంది. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ప్రతి వేదిక పైన కాంగ్రెస్ పై కేటీఆర్ విమర్శనాస్త్రాలు సంధించారు. ఓ సినిమాలోని కుర్చీ మడతపెట్టి అనే పాటను తన క్యాంపెయిన్ లో వాడుకున్నారు. కుర్చీ మడతపెట్టి కొడితే కాంగ్రెస్ ఖతం అవ్వాలంటూ జూబ్లీహిల్స్ ఓటర్లకు పిలుపునిచ్చారు.
కానీ అది బూమ్రాంగ్ అయినట్టుగా కనిపిస్తోంది. నియోజకవర్గ ప్రజలు రిటర్న్ గిఫ్ట్ కింద బీఆర్ఎస్ నే కుర్చీ మడత పెట్టి కొట్టారని పొలిటికల్ సర్కిల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్ వరుస రోడ్ షోలు చేసినా జనం ఆయన మాటలను పట్టించుకోలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేటీఆర్ ఆధ్వర్యంలోనే బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు వెళ్ళింది. కానీ 17 సీట్లలో ఒక్కటంటే ఒక్క సీటును కూడా బీఆర్ఎస్ గెలుచుకోలేకపోయింది. కొన్ని చోట్ల డిపాజిట్లే గల్లంతైన పరిస్థితి. ఇక 2019 జనరల్ ఎలక్షన్స్ లో 9 పార్లమెంట్ సీట్లు గెలిచిన ఆ పార్టీ 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఖాతానే తెరవకుండా జీరోతో సరిపెట్టుకుంది. ఈ విషయంలో నాయకుడిగా ఫెయిల్ అయ్యారన్న అపవాదును కేటీఆర్ ఎదుర్కొన్నారు. కేటీఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అన్ని తానై కేటీఆర్ ప్రచారం చేసిన బీఆర్ఎస్ పార్టీకి చేదు ఫలితమే ఎదురైంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికే కాదు, అసెంబ్లీ ఎన్నికలప్పటి నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ కు అన్ని పరాజయాలే. పార్లమెంట్ ఎన్నికలు, ఉప ఎన్నికలతో సహా ఏ ఎన్నికొచ్చినా కేటీఆర్ ఫ్లాప్ షో నడుస్తోందనే చర్చ ఇటు పార్టీ వర్గాలతో పాటు అటు పొలిటికల్ సర్కిల్స్ లోనూ జరుగుతోంది. అసలు సిట్టింగ్ సీట్లను నిలబెట్టుకోలేకపోవడంతో లీడర్ గా కేటీఆర్ విఫలమవుతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. లీడర్ గా క్యాడర్ ను ఏకతాటిపైన నిలబెట్టడంలో ఫెయిల్ అవుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. వరుస పరాజయాలతో శ్రేణుల్లోనూ నిరాశ నెలకొంటోంది. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ప్రతి వేదిక పైన కాంగ్రెస్ పై కేటీఆర్ విమర్శనాస్త్రాలు సంధించారు. ఓ సినిమాలోని కుర్చీ మడతపెట్టి అనే పాటను తన క్యాంపెయిన్ లో వాడుకున్నారు. కుర్చీ మడతపెట్టి కొడితే కాంగ్రెస్ ఖతం అవ్వాలంటూ జూబ్లీహిల్స్ ఓటర్లకు పిలుపునిచ్చారు. కానీ అది బూమ్రాంగ్ అయినట్టుగా కనిపిస్తోంది. నియోజకవర్గ ప్రజలు రిటర్న్ గిఫ్ట్ కింద బీఆర్ఎస్ నే కుర్చీ మడత పెట్టి కొట్టారని పొలిటికల్ సర్కిల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్ వరుస రోడ్ షోలు చేసినా జనం ఆయన మాటలను పట్టించుకోలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేటీఆర్ ఆధ్వర్యంలోనే బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు వెళ్ళింది. కానీ 17 సీట్లలో ఒక్కటంటే ఒక్క సీటును కూడా బీఆర్ఎస్ గెలుచుకోలేకపోయింది. కొన్ని చోట్ల డిపాజిట్లే గల్లంతైన పరిస్థితి. ఇక 2019 జనరల్ ఎలక్షన్స్ లో 9 పార్లమెంట్ సీట్లు గెలిచిన ఆ పార్టీ 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఖాతానే తెరవకుండా జీరోతో సరిపెట్టుకుంది. ఈ విషయంలో నాయకుడిగా ఫెయిల్ అయ్యారన్న అపవాదును కేటీఆర్ ఎదుర్కొన్నారు. కేటీఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అన్ని తానై కేటీఆర్ ప్రచారం చేసిన బీఆర్ఎస్ పార్టీకి చేదు ఫలితమే ఎదురైంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికే కాదు, అసెంబ్లీ ఎన్నికలప్పటి నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ కు అన్ని పరాజయాలే. పార్లమెంట్ ఎన్నికలు, ఉప ఎన్నికలతో సహా ఏ ఎన్నికొచ్చినా కేటీఆర్ ఫ్లాప్ షో నడుస్తోందనే చర్చ ఇటు పార్టీ వర్గాలతో పాటు అటు పొలిటికల్ సర్కిల్స్ లోనూ జరుగుతోంది. అసలు సిట్టింగ్ సీట్లను నిలబెట్టుకోలేకపోవడంతో లీడర్ గా కేటీఆర్ విఫలమవుతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. లీడర్ గా క్యాడర్ ను ఏకతాటిపైన నిలబెట్టడంలో ఫెయిల్ అవుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. వరుస పరాజయాలతో శ్రేణుల్లోనూ నిరాశ నెలకొంటోంది. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ప్రతి వేదిక పైన కాంగ్రెస్ పై కేటీఆర్ విమర్శనాస్త్రాలు సంధించారు. ఓ సినిమాలోని కుర్చీ మడతపెట్టి అనే పాటను తన క్యాంపెయిన్ లో వాడుకున్నారు. కుర్చీ మడతపెట్టి కొడితే కాంగ్రెస్ ఖతం అవ్వాలంటూ జూబ్లీహిల్స్ ఓటర్లకు పిలుపునిచ్చారు. కానీ అది బూమ్రాంగ్ అయినట్టుగా కనిపిస్తోంది. నియోజకవర్గ ప్రజలు రిటర్న్ గిఫ్ట్ కింద బీఆర్ఎస్ నే కుర్చీ మడత పెట్టి కొట్టారని పొలిటికల్ సర్కిల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్ వరుస రోడ్ షోలు చేసినా జనం ఆయన మాటలను పట్టించుకోలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేటీఆర్ ఆధ్వర్యంలోనే బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు వెళ్ళింది. కానీ 17 సీట్లలో ఒక్కటంటే ఒక్క సీటును కూడా బీఆర్ఎస్ గెలుచుకోలేకపోయింది. కొన్ని చోట్ల డిపాజిట్లే గల్లంతైన పరిస్థితి. ఇక 2019 జనరల్ ఎలక్షన్స్ లో 9 పార్లమెంట్ సీట్లు గెలిచిన ఆ పార్టీ 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఖాతానే తెరవకుండా జీరోతో సరిపెట్టుకుంది. ఈ విషయంలో నాయకుడిగా ఫెయిల్ అయ్యారన్న అపవాదును కేటీఆర్ ఎదుర్కొన్నారు.